హాయ్ ఫ్రెండ్స్, ఎస్ఆర్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు మీకు డ్రాగన్ ఫ్రూట్స్ చెట్లు చూపిస్తాను. 5 టబ్బులలో వేసాము. చాలా బాగా పెరిగాయి. లాస్ట్ ఇయరే వేసాము. లాస్ట్ ఇయర్ కూడా కాయలు కాసాయి. ఈసారి మాత్రం చాలా పెద్దగా అయినాయి చెట్లు. చాలా పూతకు వచ్చినాయి. కాయలు కూడా పడ్డాయి. చాలా కాయలు పడ్డాయి. మండకు కాయలు పడ్డాయి. చాలా బాగా కాయలు చూస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. డ్రాగన్ ఫ్రూట్స్ చాలా అందంగా ఉంటుంది. రెడ్గా కాయ కూడా సూపర్గా ఉంటుంది. స్వీట్గా ఉంటుంది. తీయగా ఎంతో బాగుంటుందో. ఆర్గానిక్ కాబట్టి మనకు టేస్ట్ తెలుస్తుంది. బయట కొనుకొచ్చుకునేవి మనకు కొద్దిగా చప్పచప్పగా ఉంటాయి, కానీ మనము పండించుకునేవి మాత్రం తీయగా ఉంటాయి. చాలా బాగుంటాయి. ఒక మండ ఇది పెట్టినాం అనుకోండి, చాలా పెద్దగా పెరుగుతుంది. మళ్ళీ మండలు కట్ చేసుకుంటూ పెట్టుకుంటూ పోతుంటే మనకు చెట్లు కూడా చాలా అవుతాయి. మేమైతే 5 టబ్లలో పెట్టుకున్నాము. మేము ఫస్ట్ ఒకటే తీసుకొచ్చినాము, కానీ పెరుగుతూ ఉంటే మండలు విరిసి మళ్ళీ పక్కకు పెట్టుకుంటే వెళ్ళినాము. ఇవన్నీ మండలు పెట్టినా ఇంకా ఎక్కువనే అవుతాయి చెట్లు. కానీ మేము వేరే కూరగాయలు కూడా పెట్టుకున్నాం కాబట్టి సరిపోవని 5 టబ్బులు మాత్రమే పెట్టాము. చాలా పెద్ద పెద్ద టబ్బులు. మంచిగా మట్టి, బాగా మెత్తని మట్టి పోసాము. కిచెన్ వేస్ట్ అండ్ ఎగ్ పొట్టు పౌడర్ చేసి ఇవన్నీ కలుపుతాము. కొంచెం పశువుల ఎరువు కూడా కలుపుతాము. ఫస్ట్ కలిపి పెట్టుకున్నాము. అప్పుడప్పుడు కిచెన్ వేస్టేజ్, ఇది బనానా తొక్కలు ఇవన్నీ ఒక దాంట్లో వేసి 2-3 రోజులు పులియబెట్టినాక ఆ నీరంతా ఈ చెట్లకు పోస్తాము. అందుకే ఇంత బలంగా ఉన్నాయి చెట్లు. చాలా బాగా పెరుగుతాయి. మాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటే ఈసారి బాగా చెట్లకు పిందెలు, పువ్వులు చాలా బాగా పూసాయి. ఇవి కోతులు వస్తాయని జాలి కట్టినాం ఫ్రెండ్స్. కోతులతోని అవి మా క్యాట్ కూడా వచ్చింది మా గార్డెన్లోకి. చాలా బాగా పెరిగినాయి ఫ్రెండ్స్. ప్రతి మండకు పువ్వులు వచ్చినాయి. టబ్బులు చూడండి, డబల్ వేసాము మట్టి ఎక్కువ పట్టాలని. చాలా బాగా పెరుగుతాయి. కానీ మనము కాత కాసేటప్పుడు అవి కట్ చేసుకోవాలి. మండలు కట్ చేయాలి. కొసలు మండలు ఫస్ట్ ఒక్కొక్కటి కట్ చేసి పెట్టుకుంటే ఆ మండ నుంచి మళ్ళీ లోపలికి పూత వస్తాయి, పిందెలు వేస్తాయి. చాలా బాగా కనబడతాయి అందంగా. అవి కాయలు కాసినప్పుడు అయితే చాలా అందంగా కనబడతాయి. చెట్లు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. కాయలు చాలా బాగా పడ్డాయి ఫ్రెండ్స్. ఎంత బాగా పడ్డాయో. టప్పులు ఇవన్నీ పెట్టుకోవడం వలన అవి బలంగా చిన్న చిన్న కుండీలో పెట్టుకున్నా కూడా పెరిగిపోతాయి. వాటికి బాగా మట్టి అవసరం ఉండదు. ఒక చిన్న కుండి నిండా పోసి అయినా ఒక చెట్టు పెట్టుకున్నాం అనుకోండి, మనము చాలా పెద్దగా అయిపోతుంది. కానీ అవి మంచిగా కాసినప్పుడు మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇదంతా జాలి పెట్టినాం ఫ్రెండ్స్. కోతులు వస్తాయి. మొత్తం పువ్వులు మొత్తం